For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టును రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ, భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించి మనం ఈరోజు షార్ట్ రివిజన్ నోట్స్లో పేజ్ నెంబర్ 3 అయిపోయింది. ఇప్పుడు పేజ్ నెంబర్ 4లో సహజ దృగ్విషయాలు అనేటువంటి టాపిక్ ఉంది. అది 8th క్లాస్కి సంబంధించి కొన్ని సహజ దృగ్విషయాలు అనేటువంటి లెసన్ 4-5 అనేటువంటి పేజెస్లో ఉంది. ఇంకా 4-5 అనేటువంటి పేజ్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకుంటే, ఉష్ణం అనే లెసన్ కూడా 4-5లో ఉంది. ఈ లెసన్ల గురించి మనం ఇప్పుడు చూసుకుందాం. సో ఈ షార్ట్ రివిజన్ నోట్స్ అనేది సైన్స్ సోషల్ కలిసి మొత్తం 33 పేజెస్లో ఉంది. ఇందులో మనం ఇంకా బయాలజీ మొత్తం సైన్స్ అయిపోయింది. ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీలో మనం ముందుకు పోతున్నాం. అందులో ఈరోజు 3rd పేపర్ అయిపోయింది. ఈరోజు 4th పేపర్ గురించి చూస్తున్నాం అన్నమాట. 1st, 2nd, ఇది 3rd పేజ్ అయిపోయింది. 3rd పేజ్ అయిపోయింది. 4th పేపర్. ఒక వ్యవస్థలోని వేర్వేరు ఉష్ణోగ్రత పరిస్థితుల వల్ల ఒక వస్తువు నుంచి వేరొక వస్తువుకు ప్రసరించు ఉష్ణ స్వరూపాన్ని ఉష్ణం అంటారు. ప్రసరించు శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు. ఉష్ణం యొక్క సిజిఎస్ ప్రమాణం కెలోరీ, CAL క్యాలరీస్ అంటాం. సో SI ప్రమాణం జౌల్. అయితే ఈ రెండింటికి సంబంధం ఏంటి అంటే, ఒక క్యాలరీ ఈజ్వల్ టు 4.18 జౌల్స్ అనమాట. అంటే క్యాలరీసే యూనిట్లు మనం పెద్దవి అని చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రత ప్రమాణాలు తీసుకుంటే సిజిఎస్లో డిగ్రీ సెల్సియస్ అంటాము, SIలో కెల్విన్ అంటాం అనమాట. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక వస్తువు యొక్క వెచ్చదనానికి నమ్మదగిన కొలత దాని ఉష్ణోగ్రత. ఒక వస్తువు యొక్క వెచ్చదనం లేదా చల్లదనం అనే స్థాయినే ఉష్ణోగ్రత అంటాం. ఉష్ణోగ్రత అనున్నది ఉష్ణశక్తి యొక్క ప్రభావం. ఉష్ణశక్తి యొక్క ప్రభావం. సో ఉష్ణోగ్రత అనున్నది ఉష్ణ సమతా స్థితి యొక్క కొలత. ఉష్ణశక్తి ప్రసార దిశను ఉష్ణోగ్రత నిర్ణయిస్తుంది. ఉష్ణశక్తి యొక్క ప్రసార దిశను ఉష్ణోగ్రత నిర్ణయిస్తుంది. ఉష్ణోగ్రతను థర్మామీటర్ అను పరికరంతో కొలుస్తారు. మన శరీర ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్ క్లినికల్ థర్మామీటర్ అని అంటారు. దీని ద్వారా జ్వరాన్ని కొలుస్తారు. క్లినికల్ థర్మామీటర్ పొడవైన, ఇరుకైన ఓ గాజు గొట్టాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఇరుకైన ఒక గాజు గొట్టాన్ని కలిగి ఉంటుంది. దాని చివర ఒక బల్బు ఉంటుంది. ఈ బల్బులో పాదరసం ఉంటుంది. థర్మామీటర్పై ఉపయోగించే స్కేల్ని సెల్సియస్ స్కేల్ అంటాము. ఇది డిగ్రీ సెంటీగ్రేడ్ ద్వారా సూచించబడుతుంది. ఒక క్లినికల్ థర్మామీటర్ 35 డిగ్రీ సెల్సియస్ నుంచి 42 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతని చూపుతుంది అనమాట.
ఉష్ణోగ్రతని చూపుతుంది. దీని ద్వారా కేవలం మానవుడు శరీర ఉష్ణోగ్రతను మాత్రమే కొలవటం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము జ్వరమానిని అని కూడా అంటాం అనమాట. క్లినికల్ థర్మామీటర్ ఉపయోగించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ముందు తర్వాత క్రిమిసంహారక ద్రవంతో దాన్ని శుభ్రపరచాలి. అంటే వాడక ముందు, వాడిన తర్వాత. ఉపయోగించక ముందు పాదరస మట్టం స్థాయి 35 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా ఉండేటట్టు దాన్ని మనం విధించాలి. తర్వాత దృష్టి రేఖ వద్ద పాదరస మట్టం స్థాయిని నమోదు చేయాలి. రీడింగ్ను ఆ రకంగా మనం నమోదు చేసుకుంటాం, దృష్టి రేఖకు ఎదురుగా. ఇది గాజుతో తయారు చేశారు కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి. థర్మామీటర్ బల్బును పట్టుకొని రీడింగ్ను నమోదు చేస్తే పట్టుకున్న చోట వేడి అది రీడింగ్ను మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బల్బును పట్టుకొని రీడింగ్ను నమోదు చేయరాదు. కింద ఉండేటువంటి బల్బును పట్టుకొని రీడింగ్ను నమోదు చేయరాదు. మానవ శరీర ఉష్ణోగ్రత 35 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉంటుందన్నమాట. తర్వాత ప్రయోగశాల థర్మామీటర్ చూసుకుంటే కనుక, వస్తువుల ఉష్ణోగ్రత కొలుచుటకు ప్రయోగశాల థర్మామీటర్ను ఉపయోగిస్తారు. దీనిలో ఆల్కహాల్ ఉపయోగిస్తారు, దానిలో పాదరసం ఉపయోగిస్తారు. ప్రయోగశాల థర్మామీటర్ యొక్క వ్యాప్తి సాధారణంగా 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 110 డిగ్రీల సెల్సియస్ వరకు 110 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఏ పదార్థాన్ని అయితే కొలుస్తున్నామో ఆ పదార్థంతో ఆ థర్మామీటర్ బల్బు అన్ని వైపులా ఆవరించి ఉండాలి మరియు తలాన్ని తాకి ఉండరవదు. అంటే ఎలా అంటే, మనము ఈ కింద ఇక్కడ బొమ్మలో చూపించినట్టు ఈడ మనకి ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెకి మధ్యలో ఈ థర్మామీటర్ ఉంచాలి. అన్ని వైపులా కూడా పదార్థం అనేది ఆవరించి ఉండాలి. తర్వాత గోడలకి ఈ థర్మామీటర్ అనేది గోడలకి తాకే విధంగా ఉండకూడదు అనమాట. ఈ రకంగా మనము సెట్టింగ్ని ఏర్పాటు చేయాలి. తర్వాత నిటారుగా ఉండాలి, వంచకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాతావరణ నివేదికలో చెప్పే క్రితం రోజు యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అనే థర్మామీటర్తో కొలుస్తారు. జ్వరమానిలిలో ఉండేటువంటి నొక్కు పాదరస మట్టం దానంతటా అది పడిపోకుండా నివారిస్తుంది. అయినా థర్మామీటర్లో పాదరసం ఉపయోగించడం ఆందోళనకరం కాబట్టి ఇప్పుడు డిజిటల్ థర్మామీటర్లు అందుబాటులో ఉన్నాయి. ఉష్ణ వహనం లేదా బదిలీ. ఒక వస్తువు యొక్క వేడి కొన నుంచి చల్లని కొన వరకు ఉష్ణం బదిలీ జరిగే విధానంను ఉష్ణ వహనము అంటాం. ఒక వస్తువు యొక్క వేడి కొన నుంచి వస్తువు యొక్క చల్లని కొనకి ఉష్ణం అనేది బదిలీ జరుగుతూ ఉంటుంది. ఇలా బదిలీ జరిగే విధానాన్ని ఉష్ణ వహనం అంటాం. సాధారణంగా ఘన పదార్థాలలో ఉష్ణ వహన విధానంలో ఉష్ణం బదిలీ అవుతుంది. ఉష్ణమును తమ గుండా సులభంగా ప్రసరింపజేసే పదార్థాలను ఉష్ణవాహకాలు అంటారు. ఉదాహరణకు అల్యూమినియం, రాగి, ఇనుము మొదలైనవి. ఉష్ణమును తమ గుండా ప్రసరింపజేయని పదార్థాలను అధమ ఉష్ణవాహకాలు లేదా ఉష్ణ బంధకాలు అని అంటారు. ప్లాస్టిక్, చెక్క మొదలైనవి. నీరు మరియు గాలి ఉష్ణ అధమ వాహకాలు అంట. గాలి మరియు నీరు. అయితే ఉష్ణం యొక్క కదలిక వలన ఉష్ణ ప్రసరణ జరిగే ప్రక్రియను ఉష్ణ సంవహనం అంటారు. ఉష్ణ వనరుకు దగ్గరగా ఉన్నటువంటి గాలి వేడెక్కి పైకి లేస్తుంది. చుట్టుపక్కల నుంచి చల్లగాలి వచ్చి ఆ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఈ రకంగా ఉష్ణ సంవహనం జరుగుతుంది. పగటి సమయంలో నీరు కన్నా నేల త్వరగా వేడెక్కుతుంది. నేల మీద ఉన్న గాలి వేడిగా ఉండి పైకి పోతే అప్పుడు సముద్రం నుంచి వీచే చల్లటి గాలి భూమి మీదకు వస్తుంది. ఈ రకంగా భూమి మీద నుంచి గాలి వేడిని గ్రహించి ఈ రకంగా పైకి పోతూ ఒక వలయాన్ని ఏర్పాటు చేసి ఈ వలయం పూర్తి చేయడానికి ఇది మళ్ళీ సముద్రం వైపుకు కదులుతుంది అనమాట. సముద్రం నుంచి వచ్చే గాలిని సముద్ర పవనం అంటారు. నేల కన్నా నీరు నెమ్మదిగా చల్లబడుతుంది కాబట్టి రాత్రి వేళ భూమి నుంచి చల్లని గాలి సముద్రం వైపుకు కదులుతుంది. దీనిని భూపవనం అంటారు. ఈ రకంగా పగటిపూట సముద్ర పవనం అనేది సముద్రం నుంచి భూమి వైపుకి వస్తుంది. తర్వాత భూపవనం అనేది రాత్రిపూట భూమి నుంచి సముద్రం వైపుకి వీస్తుంది అనమాట. భూమి మరియు సూర్యుని మధ్య ఎటువంటి మాధ్యమం లేదు కాబట్టి ఉష్ణ వికిరణం అనే ప్రక్రియ ద్వారా సూర్యుని నుంచి వేడి మనకు చేరుతుంది. అంటే ఇక్కడ ఎటువంటి యానకం కూడా ఉండదు. సో ఉష్ణ వికిరణం ద్వారా ఉష్ణ బదిలీకి ఏ యానకము అవసరం లేదు. యానకం ఉన్నా లేకపోయినా ఉష్ణ వికిరణం జరగవచ్చు. ఉదాహరణకి గదిలోని హీటర్. వేడి చేయబడినటువంటి పాత్రలో పరిసరాలలోనికి ఉష్ణమును విడవటం ఉష్ణ వికిరణ
ప్రక్రియ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇవి చల్లబడతాయి. వేడి చేయబడినటువంటి పాత్రలో పరిసరాల్లోని ఉష్ణమును విడవడం ఉష్ణ వికిరణ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇవి చల్లబడతాయి. మానవ శరీరం కూడా ఉష్ణ వికిరణ ప్రక్రియ ద్వారా పరిసరాలలోనికి వేడిని విడుదల చేయడం లేదా గ్రహించడం జరుగుతుంది. అంటే ఎప్పుడు శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే పరిసరాలలోనికి విడుదల చేస్తుంది. శరీరంలో వేడి తక్కువగా ఉంటే పరిసరాల్లో నుంచి వేడిని గ్రహిస్తుంది. అన్ని వేడి వస్తువులు ఉష్ణాన్ని వికిరణం చెందిస్తాయి. ఉష్ణం ఏదైనా వస్తువుపై పడినప్పుడు దానిలో కొంత భాగం పరావర్తనం చెందుతుంది, కొంత భాగం గ్రహించబడుతుంది మరియు కొంత భాగం ప్రసారం చెందవచ్చు. ఉష్ణం యొక్క శోషించబడినటువంటి భాగం మరియు వస్తువు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎండలో బయటకు వెళ్ళినప్పుడు గొడుగు తీసుకువెళ్ళాలి. ఎందుకు? మన మీద వేడి పడితే మనం కొంత గ్రహిస్తాము, కొంత వాతావరణంలోకి విడుదల చేస్తాం. ఈ రకంగా మన బాడీ కూడా ఉష్ణోగ్రతని పెంచుకుంటుంది అన్నమాట. కాబట్టి మన మీద వేడి పడకుండా గొడుగును తీసుకెళ్ళాలి, ఎండ పడకుండా గొడుగును తీసుకెళ్ళాలి. ముదురు ఉపరితలాలు వేడిని తొందరగా గ్రహిస్తాయి. కాబట్టి వేసవిలో ముదురు రంగు కాకుండా తెలుపు నూలు వస్త్రాలు ధరిస్తాం. అలాగే శీతాకాలంలో ముదురు రంగు ఉన్ని దుస్తుల్ని ధరించడం వల్ల ఉన్ని దారాలలో గాలి బంధించబడి ఉంటుంది. కాబట్టి వేడి శరీరం నుంచి బయటకు పంపదు. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, నీరు కానీ గాలి కానీ అధమ ఉష్ణ వాహకాలు అని. సో గాలి ఉష్ణ ప్రవాహాన్ని నిరోధిస్తుంది. కాబట్టి ఉన్ని దుస్తులు ధరించడం శీతాకాలంలో మంచిది. అదేవిధంగా వేసవిలో ఇల్లు గోడలు చల్లదనాన్ని ఇవ్వాలి అంటే బోలుగా ఉండే గాలితో నిండిన గోడలను కట్టడం మంచి ఉపాయం. ఈ రకంగా లోపలి వేడి బయటికి పోకుండా ఉంటుంది. ఆ రకంగా బాగుంటుంది అనమాట. వేసవిలో గోడలు చల్లదనాన్ని ఇవ్వాలంటే బయటి వేడి లోపలికి రాకోకుండా మనకి చల్లగా ఉండాలి అంటే కూడా మనము బోలుగా ఉండేటువంటి ఇటుకల్ని ఉపయోగించి ఇల్లు కట్టడం మంచిది. తర్వాత సెల్సియస్ స్కేల్ అనేది 1742వ సంవత్సరంలో ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఈ ఖగోళ శాస్త్రవేత్త స్పీడ్ కాదు, ఇది ఈ వర్డ్ ఏదో కొంచెం తప్పుగా ఉంది, ఇది తర్వాత చూద్దాం. ఇది స్పీడ్ కాదు. ఖగోళ శాస్త్రవేత్త అండర్సన్ సెల్సియస్ను రూపొందించారు. విచిత్రం ఏమిటంటే ఇతను వేడి నీటి ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ మరియు గడ్డకట్టే ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెంటీగ్రేడ్గా నిర్ణయించాడు. అయితే ఈ క్రమంలో చాలా త్వరలోనే తారుమారు చేయబడింది. కాగితపు కప్పులో నీటిని పోసి వేడి చేసిన కాగితం కాలదు. ఎందుకంటే ఉష్ణం అనేది ఉష్ణ వహనం ద్వారా నీటికి బదిలీ అవుతూ ఉంటుంది. కాబట్టి కాగితం జ్వలన ఉష్ణోగ్రతను చేరుకోలేదు. అయితే ఇప్పుడు జ్వలన ఉష్ణోగ్రత అంటే ఏంటి అనేది కూడా తర్వాత తెలుసుకుందాం. దహనం అంటే ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. తర్వాత జ్వలనం, దాని తర్వాత కూడా మళ్ళీ మాట్లాడదాం. మండడం అనే రసాయన ప్రక్రియ గురించి మరియు ఈ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే జ్వాలలోని రకాలలో దహనం ఒక ప్రక్రియ. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేయు రసాయన ప్రక్రియను దహనం అంటారు. ఒక పదార్థం అనేది ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేయు రసాయన ప్రక్రియను దహనం అంటాం. సో ఇక్కడ ఆక్సిజన్తో చర్య జరపాలి, తర్వాత ఉష్ణాన్ని విడుదల చేయాలి, దాన్ని దహనం అంటాం. దహన ప్రక్రియలో ఉష్ణం మరియు కాంతి విడుదలవుతాయి. ఎందుకు? ఇక్కడ ఉష్ణాన్ని విడుదల చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ కాంతి కూడా విడుదలవుతుంది. దీనికోసం గాలి ఖచ్చితంగా అవసరం, అంటే ఆక్సిజన్ ఖచ్చితంగా అవసరం. సో వ్యక్తి బట్టలకు మంటలు అంటుకున్నప్పుడు మంటలను ఆర్పడానికి ఆ వ్యక్తిపై మందపాటి దుప్పటిని కప్పాలి, గాలి ప్రసరించకుండా చేయాలి. అప్పుడు మంటలు తగ్గుతాయి. అంటే మనం ఇక్కడ ఏవైతే మండటానికి లేదా దహనం చెందడానికి అవసరమో వాటిని మనము ఇవ్వకుండా చేస్తున్నాం. అంటే ఆక్సిజన్ని ఇవ్వకుండా చేయడం ద్వారా మనం ఆ దహనాన్ని ఆపవచ్చు. మంట దగ్గరకు వచ్చినప్పుడు మండే గుణం కలిగినటువంటి పదార్థాలను దహనశీలి పదార్థాలు అంటారు. వీటినే ఇంధనాలని కూడా అంటారు. చెక్క, కాగితం, కిరోసిన్, స్ట్రా, కర్ర, బొగ్గు, అగ్గిపుల్లలు, కాటన్, పెట్రోల్ ఇవన్నీ కూడా దహనశీలి పదార్థాలు. వీటన్నిటికీ ఉదాహరణ అన్నమాట. తర్వాత మెగ్నీషియం మరియు బొగ్గు, ఆవుపేడ, కలప, బొగ్గు, పెట్రోల్, డీజిల్, సిఎన్జి ఇవన్నీ కూడా ఇంధనాల కిందకే వస్తాయి. అంటే మండే పదార్థం తీసుకొచ్చి దీనికి కలిపితే ఇది కూడా మండుతుంది అని దాని అర్థం. ఇంధనం అనేది ఘన, ద్రవ లేదా వాయు రూపంలో ఉండవచ్చు. కొన్నిసార్లు దహన సమయంలో జ్వాల లేదా వెలుగు రూపంలో కాంతి కూడా విడుదలవుతుంది. ఇవన్నీ కూడా దహనశీలి పదార్థాలు లేదా ఇంధనాలు అని చెప్తాం. మెగ్నీషియంను గాలిలో మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది. దాంతోపాటు ఉష్ణం మరియు కాంతి కూడా విడుదల అవుతుంది. ఇది ఇంతకుముందే తెలుసుకున్నాం.
అయితే బొగ్గు గాలిలో మండి కార్బన్ డైఆక్సైడ్ మరియు ఉష్ణం ఇంకా కాంతిని విడుదల చేస్తాయి. ఇది కూడా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. బొగ్గు అంటే ఏంది? కార్బన్. దాన్ని గాలిలో మండిస్తే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. దాంతోపాటు శక్తి, ఉష్ణ శక్తి విడుదలవుతుంది. దాంతోపాటు మనకి వాయువులు కూడా కొన్ని, అదే కార్బన్ డైఆక్సైడ్ ఈ రకంగా వస్తుంది అనమాట. బూడిద కూడా ఏర్పడుతుంది కొన్నిసార్లు, బొగ్గు కదా, సో దానివల్ల బూడిద కూడా ఏర్పడుతుంది. మన శరీరానికి ఆహారమే ఇంధనం అని చెప్పవచ్చు. ఆహారం ఆక్సిజన్తో చర్య జరిపి విచ్ఛిన్నమైనప్పుడు ఉష్ణం ప్లస్ శక్తి ఏటీపీ రూపంలో విడుదలవుతుంది. తర్వాత మంట దగ్గరకు తీసుకువచ్చినప్పుడు మండని పదార్థాలను దహనశీలి కాని పదార్థాలు అంటారు. ఇనుము మేకులు, గాజు ముక్కలు, నీరు, రాయి, సిరామిక్స్ మొదలైనటువంటివన్నీ కూడా దహనశీలి కాని పదార్థాలు అంటాం. సూర్యుడు ఉష్ణాన్ని, వెలుతురును స్వయంగా ఉత్పత్తి చేస్తాడు. సూర్యునిలో జరిగే కేంద్రక సమ్మేళన లేదా సంలీన చర్యల వలన ఉష్ణం మరియు కాంతి ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు జ్వలన ఉష్ణోగ్రత అంటే ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో దానిని ఆ పదార్థం యొక్క జ్వలన ఉష్ణోగ్రత అంటాం. వేర్వేరు పదార్థాల యొక్క జ్వలన ఉష్ణోగ్రతలు వేర్వేరుగా ఉంటాయి. కాగితానికి ఉదాహరణకి చాలా తక్కువ జ్వలన ఉష్ణోగ్రత అవసరం. అంటే కొద్దిగా వేడి చేస్తే కాగితము తొందరగా అంటుకుంటుంది. కిరోసిన్ యొక్క జ్వలన ఉష్ణోగ్రత కొద్దిగా పెట్రోల్తో పోలిస్తే కొద్దిగా మనకి ఎక్కువనే చెప్పొచ్చు. అయితే కాగితంతో పోలిస్తే తక్కువ. కాబట్టి కొద్దిగా వేడి చేయగానే మండుతుంది. త్వరగా మండిపోయే పదార్థాలు లేదా శీఘ్ర దహన పదార్థాలని అంటాం అనమాట. ఏది? కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ ఇట్లాంటివి శీఘ్ర దహన పదార్థాలు అంటాం. చెక్క, నేల బొగ్గు వంటి వాటికి జ్వలన ఉష్ణోగ్రత ఎక్కువ కాబట్టి వాటిని మండించడానికి తక్కువ జ్వలన ఉష్ణోగ్రత కలిగినటువంటి కాగితాన్ని లేదా ఇతర పదార్థాలైన కిరోసిన్, పెట్రోల్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. ఏ పదార్థమైనా జ్వలన ఉష్ణోగ్రత చేరే వరకు మండదు. కాబట్టే అగ్గిపుల్ల మండకుండా ఉంటుంది. అగ్గిపుల్ల మనం ఇలా గీస్తేనే మండుతుంది కదా, అలా గీసేటప్పుడు ఏం జరుగుతుంది? దానికి కావలసినటువంటి జ్వలన ఉష్ణోగ్రత అందించబడుతుంది. ఎప్పుడు? మనము అగ్గిపెట్టె మీద గీసినప్పుడు దానికి ఉష్ణం జనరేట్ అయ్యి అక్కడ ఆ ఉష్ణానికి సంబంధించి అది దాన్ని అందిపుచ్చుకొని జ్వలన ఉష్ణోగ్రత స్థాయికి చేరుకొని అప్పుడు మండుతుంది అనమాట. తర్వాత ఈజిప్ట్ కాలంలో 5000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? గంధకం, సల్ఫర్లో ముంచినటువంటి ఫైన్ చెక్క ముక్కలను అగ్గిపుల్లలుగా ఉపయోగించారు. ప్రస్తుతం వాడుతున్న సురక్షిత అగ్గిపెట్టె అనేది 200 సంవత్సరాల క్రితం మాత్రమే అభివృద్ధి చేయబడింది. అంతకుముందు ఏం చేశారు? గంధకం అంటే సల్ఫర్లో ముంచినటువంటి ఫైన్ చెక్క ముక్కలను అగ్గిపుల్లలాగా ఉపయోగించారన్నమాట. తగిన కలపను ఎన్నుకొని యాంటీమోనీ ట్రైసల్ఫేట్ మరియు పొటాషియం క్లోరైడ్ మరియు తెల్ల భాస్వరం, వైట్ ఫాస్ఫరస్ ఇవన్నీ తీసుకొని ఈ మిశ్రమాన్ని జిగురు లేదా బంక మరియు స్టార్చ్లతో కలిపి అగ్గిపుల్ల తలభాగంలో పూస్తారు. ఏమేమి? యాంటీమోనీ ట్రైసల్ఫేట్, పొటాషియం క్లోరైడ్, తెల్ల భాస్వరం అంటే వైట్ ఫాస్ఫేట్. ఈ మిశ్రమాన్ని కలిపి బంకతో కలిపి అంటే జిగురుతో కలిపి స్టార్చ్ని కలిపి వీటన్నిటిని అగ్గిపుల్ల తలభాగంలో పూస్తారు. ఘర్షణ వల్ల వచ్చిన ఉష్ణంతో తెల్ల భాస్వరం మండుతుంది. ఇది ప్రధానమైనటువంటి రూల్ అనమాట. ఘర్షణ వల్ల ఉష్ణం వస్తే ఆ ఉష్ణము తెల్ల భాస్వరం మండటానికి ఉపయోగపడుతుంది. తెల్ల భాస్వరం అనేది చాలా తక్కువ జ్వలన ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ఈ ఉష్ణాన్ని స్వీకరించిన వెంటనే అది మండడం స్టార్ట్ చేసి మిగిలినటువంటి ఈ పొటాషియం క్లోరైడ్, యాంటీమోనీ సల్ఫైడ్ ఇవన్నీ మండి ఆ తర్వాత ఆ చెక్క పుల్ల కూడా మండి అగ్గిపుల్ల మండుతుందన్నమాట. తెల్ల భాస్వరం అనేది వినియోగదారులకు కానీ తయారీదారులకు కానీ ప్రమాదకరం అని నిరూపించబడింది. కాబట్టి ఇప్పుడు వాడుతున్నటువంటి అగ్గిపుల్లలో యాంటీమోనీ సల్ఫేట్, ఇంతకుముందు యాంటీమోనీ ట్రైసల్ఫేట్ వాడేవాడు, ఇప్పుడు యాంటీమోనీ సల్ఫేట్ మరియు పొటాషియం క్లోరైడ్ అలాగే వాడుతున్నారు. ఇంకా తెల్ల భాస్వరం అనేది తీసేశారు. అయితే ఇంకా ఆ తర్వాత జిగురు, తర్వాత స్టార్చ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ మాత్రమే ఉంటాయి. సో అగ్గిపెట్టె గరుకుతలం మీద గాజు పొడి మరియు కొత్తగా ఎర్ర భాస్వరం అనేది వాడినారనమాట. సో ఇది తక్కువ ప్రమాదకరమైనది. ఏది? ఎర్ర భాస్వరం. తెల్ల భాస్వరం కంటే ఎర్ర భాస్వరం తక్కువ ప్రమాదకరమైనది. అగ్గిపుల్లని గరుకు తలంపై రుద్దినప్పుడు కొంత ఎర్ర భాస్వరం తెల్ల భాస్వరంగా మారుతుంది. అది వెంటనే అగ్గిపుల్ల తలంలోనే పొటాషియం క్లోరైడ్తో చర్య జరిపి యాంటీమోనీ ట్రైసల్ఫేట్ను మండించడానికి తగిన వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు దహనాన్ని ప్రారంభిస్తుంది. ఈ రకంగా జరుగుతుందన్నమాట. అంటే అగ్గిపుల్లని గరుకు తలంపై రుద్దినప్పుడు ఏం జరుగుతుంది? ఎర్ర భాస్వరం గరుకు తలం మీద ఉంటుంది. ఇది తెల్ల భాస్వరంగా మారుతుంది. ఫస్ట్ తెల్ల భాస్వరం ఏం చేస్తుంది? వెంటనే మండుతుంది. ఎప్పుడు? దానికి కొంచెం ఉష్ణం వచ్చినా కూడా తెల్ల భాస్వరం వెంటనే మండుతుంది అనమాట.
ఇది అగ్గిపుల్ల తలలో ఉన్నటువంటి పొటాషియం క్లోరైడ్తో చర్య జరుపుతుంది. ఏది తెల్ల భాస్వరం అనేది పొటాషియం క్లోరైడ్తో చర్య జరుపుతుంది. చర్య జరిపి తర్వాత ఏం చేస్తుంది? యాంటీమోనీ ట్రైసల్ఫేట్ను మండించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా పోల్చవచ్చు అంటే, మనము ఒక చెక్కని మండించడానికి కాగితం కానీ కిరోసిన్ సహాయం ఎలా తీసుకుంటామో అదేవిధంగా ఈ పొటాషియం క్లోరైడ్ మండడానికి మనం ఫస్ట్ ఈ తెల్ల భాస్వరం తీసుకుంటాం. తెల్ల భాస్వరం ఎక్కడి నుంచి వస్తుంది? ఎర్ర భాస్వరం నుంచి వస్తుంది. అంటే ఎర్ర భాస్వరం అనేది తెల్ల భాస్వరంగా మారి అది పొటాషియం క్లోరైడ్ని మండిస్తుంది. అది దాన్ని ఏం చేస్తుంది? మళ్ళీ యాంటీమోనీ ట్రైసల్ఫేట్ను మండిస్తుంది. యాంటీమోనీ ట్రైసల్ఫేట్ ఏం చేస్తుంది? చెక్కని అంటే దహనం చేస్తుంది అనమాట. ఈ రకంగా ఆ చెక్క పుల్ల మనకి ఆ అగ్గి పుల్ల మండటం కనిపిస్తుంది అనమాట. ఈ రకంగా ఇంత రసాయనిక చర్యలు దీంట్లో దాగి ఉన్నాయన్నమాట. ఈ రకంగా వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు దహనాన్ని ప్రారంభిస్తుంది. ఇంత హిస్టరీ ఉంది దీని గురించి. తర్వాత ఈ మంటల నియంత్రణ గురించి మనం మాట్లాడుకుంటే అసలు మండటానికి గల కారణం గురించి తెలుసుకోవాలి. మండటానికి ఏం కావాలా? ఆక్సిజన్ కావాలా ఫస్ట్ది. తర్వాత ఏం కావాలా? జ్వలన ఉష్ణోగ్రత ఉండాలి. తర్వాత ఏం కావాలా? దహన పదార్థాలు ఉండాలి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఇవి లేకుండా చేస్తే మనం మంటల్ని నియంత్రించవచ్చు. సో మంటను ఉత్పత్తి చేయు ముఖ్యమైన కారకాలు ఏంటివి? ఇంధనం, గాలి, తర్వాత ఉష్ణోగ్రత. అంటే జ్వలన ఉష్ణోగ్రత కంటే ఇంధనం యొక్క ఉష్ణోగ్రత పెంచడం అనేది ఉంటుంది. సో వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారకాలను తొలగించడం ద్వారా మనం మంటల్ని నియంత్రించవచ్చు. గాలి సరఫరాను నిలిపివేయడం లేదా ఇంధనం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించడం లేదా రెండూ చేయవచ్చు. నీరు మంటలను ఆర్పే సర్వసాధారణ సాధనం. కానీ నీటిని చెక్క మరియు కాగితం వంటి పదార్థాలు మండుతున్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. కానీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక శాఖ హెల్ప్ లైన్ నెంబర్ 101కి కాల్ చేయాలి. నీరు మండే పదార్థాన్ని చల్లబరుస్తుంది. తద్వారా దాని ఉష్ణోగ్రత అంటే జ్వలన ఉష్ణోగ్రత కంటే తగ్గిస్తుంది. ఇది మంటలు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. మండే పదార్థం చుట్టూ నీటి ఆవిరి కూడా వ్యాపింపజేసి గాలి సరఫరాను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కాబట్టి మంటలు ఆరిపోతాయి. తర్వాత కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు వచ్చేటువంటి మంటల్ని ఆర్పడానికి నీరు పనికిరాదు. ఎందుకు? నీరు వాడితే ఇంకా ఈ కరెంట్ అనేది ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇది మనుషులకి ప్రమాదకరం. కాబట్టి నీటిని వాడడం కరెక్ట్ కాదు. అదేవిధంగా పెట్రోల్ నూనెలు మండుతున్నప్పుడు నీటిని వాడితే నీరు లోపలికి వెళ్ళిపోయి పెట్రోల్ తేలుతుంది. ఆ రకంగా పెట్రోల్ కానీ నూనె కానీ మండుతూనే ఉంటాయి. అక్కడ కూడా నీరు పనిచేయదు. కాబట్టి నీటిని ఆర్పడానికి ఉపయోగిస్తే ప్రయోజనం ఉండదు. అట్లాంటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ను మనము వాటిని ఆర్పడానికి ఉపయోగించవచ్చు అనమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఆ మండే ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్సిజన్ను అది తొలగిస్తుంది. దాని ప్లేస్లో ఇది కార్బన్ డైఆక్సైడ్ అంతా చుట్టూగా వ్యాపించి అది పదార్థం లేదా ఇంధనం మండటానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ లేకుండా చేయడం వల్ల మంట ఆరిపోతుంది అనమాట. కాబట్టి ఇది ఒక దుప్పటిలాగా కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడి ఇంధనం మరియు ఆక్సిజన్ మధ్య సంబంధం తెగిపోయి మంట నియంత్రించబడుతుంది. ఇంధనం యొక్క ఉష్ణోగ్రతని కూడా తగ్గిస్తుంది. విద్యుత్ పరికరాలకు హాని కలిగించదు. కాబట్టి CO2ను అధిక సంపీడనం వద్ద ద్రవంగా సిలిండర్లలో నిల్వ చేస్తారు. ఆ CO2ను పొందడానికి అధిక మోతాదులో సోడియం బైకార్బోనేట్ అంటే వంట సోడా లేదా పొటాషియం బైకార్బోనేట్ వంటి రసాయన పొడిని ఉపయోగించడం మరొక పద్ధతి. సోడియం బైకార్బోనేట్ అంటే వంట సోడా లేదా పొటాషియం బైకార్బోనేట్ వంటి రసాయన పొడిని ఉపయోగించడం మరొక పద్ధతి. మంట వద్ద ఈ రసాయనాలను చల్లితే CO2ను రిలీజ్ చేస్తాయి. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, వెనిగర్లో మనము కాస్టిక్ సోడా లేదా సోడియం కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్ని యూజ్ చేస్తే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది అని. ఆ రకంగా మనం మంటలు ఆర్పేదానికి ప్రయత్నం చేయవచ్చు. ఇంకా దహనంలోని రకాలు చూసుకుంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం శీఘ్ర దహనశీలి పదార్థాలు అని. సో పెట్రోలు, కిరోసిన్ ఇట్లాంటివన్నీ చెప్పుకున్నాం. అయితే ఈ దహనంలో కూడా ఎంత ఫాస్ట్గా దహనం చెందుతాయనే దాన్ని బట్టి శీఘ్ర దహనం, స్వతఃసిద్ధ దహనం, పేలుడు అనేటువంటి దహనం రకాలు ఉన్నాయి. ఇప్పుడు శీఘ్ర దహనం చూసుకుంటే పదార్థాలు అతి త్వరగా మండి కాంతిని ఉష్ణాన్ని విడుదల చేయడాన్ని శీఘ్ర దహనం లేదా తక్షణ దహనం అంటారు. ఎల్పిజి, పెట్రోల్, కర్పూరం మరియు గ్యాస్ వేగంగా మండి ఉష్ణం మరియు కాంతిని ఉత్పత్తి చేస్తాయి. ఇటువంటి దహనాన్ని శీఘ్ర దహనం అంటారు. స్వతఃసిద్ధ దహన పదార్థాలు అంటే ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే స్వతహాగా మండటాన్ని స్వతఃసిద్ధ దహనం అంటారు. ఇవి గాలిలో మండుతాయి. కావున ఫాస్ఫరస్ ఇది స్వతఃసిద్ధ దహన గుణం కలిగి ఉంటుంది. ఫాస్ఫరస్ అనేది నీటిలో నిల్వ ఉంచుతారు. సోడియంను కిరోసిన్లో నిల్వ చేస్తారు. పొటాషియంను కూడా కిరోసిన్లోనే నిల్వ చేస్తారు. సో ఎందుకనగా ఇది ఆక్సిజన్ మరియు తేమతో చాలా సులభంగా చర్య జరుపుతుందంట సోడియం అనేది. ఇంకా తర్వాత బొగ్గు ధూళి యొక్క స్వతఃసిద్ధ దహన ఫలితంగా బొగ్గు గనులలో వినాశకరమైనటువంటి మంటలు ఏర్పడతాయి. కాబట్టి స్వతఃసిద్ధమైన కార్చిచ్చు
అడవిలో మంటలు కొన్నిసార్లు సూర్యుని వేడి చేత కూడా పిడుగుపాటు కారణంగా కూడా సంభవిస్తాయన్నమాట. ఇంకా జ్వాల గురించి మనం తీసుకుంటే, ఇంకా పేలుడు గురించి మాట్లాడేది ఇక్కడ. పేలుడు అనేది చూసుకుంటే పదార్థాలను మండించినప్పుడు కాంతి, ఉష్ణం మరియు ధ్వని కూడా విడుదల చేసినట్లయితే అటువంటి పదార్థాలను పేలుడు పదార్థాలు అంటారు. ఉదాహరణకి దీపావళి టపాసులు. ఇందులో కూడా మనకి సల్ఫరు, ఫాస్ఫరస్ ఇట్లాంటివి వాడతారనమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే జ్వాల అనేది తీసుకున్నాం. జ్వాలలో ఇక్కడ బొమ్మ ఉంది, ఇది చూస్తే క్రొవ్వొత్తి, మైనం ఉంటుంది. మైనం తర్వాత ఈ ఒత్తి ఉంటుంది. ఇక్కడ ఒత్తిని అంటించినప్పుడు ఇది మండుతూ ఉంటుంది. ఈ మంట ఆకారాన్ని చూసుకుంటే పైన లేయరు మనకి కలర్లెస్గా కానీ బ్లూ కలర్లో కానీ ఉంటుంది. ఇక్కడ అధిక ఉష్ణం ఉంటుంది. తర్వాత లోపలికి పోయే కొద్దిగా ఆరెంజ్ కలర్లో, ఇట్లా పసుపు కలర్లో ఉంటుంది. ఇక్కడ మధ్యస్థ వేడి ఉంటుంది. ఇంకా అట్టడుగు భాగం లోపల ఒత్తి కొనపైన అక్కడ తక్కువ ఉష్ణోగ్రత, అసంపూర్ణంగా దహనం చెందినటువంటి పదార్థం, ఇది పసుపు రంగులో ఉంటుంది. ఈ రకంగా మనం భావించవచ్చు అనమాట. దహనం చెందని ఆవుర్లన్నీ అట్టడుగు భాగాల్లో ఉంటాయి. అవన్నీ కూడా బయటికి వచ్చి ఏం జరుగుతుంది, ఆక్సిజన్ని గ్రహించి సంపూర్ణంగా దహనం చెందుతాయి అన్నమాట. కానీ అసంపూర్ణంగా దహనం చెందే మధ్య ప్రాంతం పసుపు కలర్లో ఉంటుంది. దహనం చెందని మైనపు ఆవిర్లు గల లోపలి ప్రాంతం కూడా పసుపు కలర్లోనే ఉంటుంది. అది అల్పవేడిమి అనేది అట్టడుగు అంటే లోపల ప్రాంతంలో, మధ్యస్థ వేడిమి అనేది మధ్య ప్రాంతంలో, అధిక వేడి అనేది పైన వెలుపలి భాగంలో, వెలుపలి పొరల్లో ఉంటుందన్నమాట. ఇది సింపుల్ లాజిక్. అయితే మండే సమయంలో ఆవిరయ్యే పదార్థాలు జ్వాలను ఏర్పరుస్తాయి. కిరోసిన్ మరియు కరిగిన మైనం ఒత్తి ద్వారా వెళ్ళి పైకి మండే సమయంలో ఆవిరైపోయి జ్వాలను ఏర్పరుస్తాయి. బొగ్గు మండే సమయంలో ఆవిరి కాదు మరియు జ్వాలను ఉత్పత్తి చేయదు. బొగ్గు మండే సమయంలో ఆవిరి కాదు కాబట్టి జ్వాలని ఉత్పత్తి చేయదు. సో ఏదైతే ఆవిరైతుందో అది జ్వాలను ఉత్పత్తి చేస్తుంది. ఆవిరి రూపంలో ఉండేది కూడా, ఆ ఆవిరికి మనము నిప్పును పెడితే ఆవిరి మంటగా మారుతుంది అనేది ఇక్కడ పాయింట్ అనమాట. అయితే బొగ్గు అనేది ఆవిరిని ఉత్పత్తి చేయదు, కానీ ఇది పొగను ఉత్పత్తి చేస్తుంది. పొగ అనే దాంట్లో అది ఆల్రెడీ సగం మండిన తర్వాత వచ్చినటువంటి వాయువే పొగ. కాబట్టి ఇందులో ఇంకా మండే పదార్థాలు ఏమీ ఉండవు. అయితే ఈ ఆవిరిలో మండే పదార్థాలు ఉంటాయి. ఎందుకు? మైనం అనేది ఆవిరి రూపంలో మారగలదు కాబట్టి. సో కొవ్వొత్తిని గాలిలో మండిస్తే ఉష్ణాన్ని, కాంతిని విడుదల చేస్తుంది మరియు కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరిని కూడా ఇస్తుంది. కొవ్వొత్తి యొక్క జ్వాల ప్రకాశవంతమైనటువంటి ప్రాంతంలో ఇంకా మండని కార్బన్ అణువులు ఉండటం వలన ఆ ప్రాంతంలో ఉంచినటువంటి శుభ్రమైన గాజు పలక లేదా స్లైడ్పై నల్లటి వృత్తాకార వలయం ఏర్పడుతుంది. కొవ్వొత్తి మంట యొక్క ప్రకాశవంతంగా లేని ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఈ ప్రాంతం ఒక సన్నటి పొడవాటి రాగితీగను తీసుకొని దాదాపు 30 సెకండ్ల పాటు ఉంచిన జ్వాలకు వెలుపల ఉన్న రాగితీగలోని భాగం ఎర్రగా వేడెక్కుతుంది. తర్వాత కొవ్వొత్తి మంట యొక్క నీలిరంగు ప్రాంతంలో అంటే బాహ్య భాగంలో బాష్ప రూపంలో గల మైనానికి ఆక్సిజన్ బాగా దొరకడం వల్ల అది పూర్తిగా దహనం చెందుతుంది అన్నమాట. కొవ్వొత్తిని మండించినప్పుడు మధ్య ప్రాంతంలో వాయు రూపంలో ఉన్న మైనానికి కావలసినంత ఆక్సిజన్ అందకపోవడం వలన అది పసుపు రంగులో మండుతుంది. కొవ్వొత్తిని మండించినప్పుడు మంటలోని అతి బాహ్య ప్రాంతం పారదర్శకంగా లేదా నీలి రంగులో ఉంటుంది. కొవ్వొత్తిని మండించినప్పుడు మైనం బాష్పంగా మారి ఉంటుంది. బంగారం మరియు వెండిని కరిగించడానికి స్వర్ణకారులు లోహపు ఊదుగొట్టంతో మంట యొక్క వెలుపలి ప్రాంతాన్ని పొందుతారు. వారు ఈ మంట యొక్క వెలుపలి ప్రాంతంలో వేడి అధికంగా ఉందని ఇలా చేస్తారు. గృహ మరియు పరిశ్రమలో ఉష్ణశక్తి అవసరాలకు ప్రధానంగా కలప, బొగ్గు, పెట్రోల్, కిరోసిన్ మొదలైన వాటిని వనరులుగా ఉపయోగిస్తారు. ఈ పదార్థాలను ఇంధనాలు అంటారు. ఆదర్శ ఇంధనం యొక్క లక్షణాలు తీసుకుంటే సులభంగా లభించేది, చౌకైనది, మధ్యస్థ వేగంతో మండుతుంది, అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఎటువంటి మలిన పదార్థాలను విడుదల చేయదు. వాస్తవానికి ఏ ఇంధనం కూడా ఈ రకంగా ఆదర్శంగా ఉండదు. కానీ మనం తీసుకునే ఇంధనం అనేది ఇట్లాంటి ఆదర్శ లక్షణాలు ఎక్కువగా ఉండేదాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని ఈ లక్షణాలు ఇచ్చారు. ఇంధన దక్షత అంటే వేర్వేరు ఇంధనాలకు వేర్వేరు ఇంధన దక్షతలు ఉంటాయి. ఇంధన దక్షత వాటి కెలోరిఫిక్ విలువ ద్వారా తెలియజేస్తారు. కెలోరిఫిక్ విలువ అంటే 1 కిలోగ్రామ్ బరువు ఉన్నటువంటి ఇంధనము
పూర్తిగా దహనం చెందడం వల్ల ఉత్పత్తి చేసే ఉష్ణ రాశి ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అంటాం. అంటే కిలోజౌల్ బై కిలోగ్రామ్ అనే ప్రమాణాల్లో మనం వ్యక్తపరుస్తామన్నమాట. చెక్క, బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధనాలు మండని కార్బన్ రేణువులను విడుదల చేస్తాయి. ఈ ప్రమాదకర సూక్ష్మ కాలుష్య రేణువులు ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి. కార్బన్ మోనాక్సైడ్ చాలా విషపూరితమైనటువంటి వాయువు. మూసిగదున గదిలో బొగ్గును మండించడం ప్రమాదకరం. ఇలా ఉత్పత్తి అయ్యే కార్బన్ మోనాక్సైడ్ వాయువు వలన ఆ గదిలో నిద్రిస్తున్న వ్యక్తులు చనిపోవడం జరుగుతుంది. ఎందుకు? ఆక్సిజన్ అక్కడ అంతగా వినియోగించబడుతుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని, రక్తం ద్వారా ఆక్సిజన్ ప్రవాహాన్ని అడ్డగిస్తుంది ఈ కార్బన్ మోనాక్సైడ్. కాబట్టి వ్యక్తికి ఆక్సిజన్ అంటే వ్యక్తికి ఆక్సిజన్ అస్సలు లభించక వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. ఇంకా తర్వాత బేకింగ్ సోడా మీద వినీగర్ను పోస్తే అది కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేసి మంటలను ఆర్పుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కెలోరిఫిక్ విలువ చూసుకుంటే ఆవు పేడతో చేసిన పిడక 1 కేజీ పిడక తీసుకుంటే అందులో ఎంత కెలోరిఫిక్ విలువ ఉంటుందంటే 6000 నుంచి 8000 వరకు ఉంటుందంట. తర్వాత 1 కేజీ చెక్క ముక్క తీసుకుంటే మనకి కెలోరిఫిక్ విలువ కిలో జౌల్ పర్ కేజీ లెక్క కొలుస్తాం దీన్ని. సో 17,000 నుంచి 22,000 కెలోరిఫిక్ విలువ. ఇంకా బొగ్గును 1 కేజీ బొగ్గును వేడి చేసే 25,000 నుంచి 33,000 వరకు కిలో జౌల్స్ వేడి విడుదలవుతుంది. పెట్రోల్లో 45,000, కిరోసిన్ 45, డీజిల్ 45, మీథేన్ 50, సంపీడి అంటే సిఎన్జి 50, మీథేన్ కూడా 50, ఎల్పిజి కూడా 55. ఎల్పిజి అనేది ఎందుకు? లిక్విఫైడ్ పెట్రోల్. కానీ సిఎన్జి అనేది సహజ వాయువు. సో సహజ వాయువుకి కొంచెం తక్కువ ఉంటుంది, కానీ లిక్విఫైడ్ పెట్రోల్కి ఎక్కువ శక్తి ఉంటుందన్నమాట. బయోగ్యాస్ వచ్చేసి 35 నుంచి 40, హైడ్రోజన్ వచ్చేసి 150,000. కాబట్టి మనకి ఇంధన దక్షత ఉండేది మనకి హైడ్రోజన్ కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది దీనికి సంబంధించింది. ఇంకా తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనము సహజ దృగ్విషయాల గురించి మాట్లాడుకుంటాం అన్నమాట. సహజ దృగ్విషయాలు. మెరుపులు మరియు భూకంపం రెండు కూడా వినాశనకరమైనటువంటి సహజ దృగ్విషయాలు. అయితే మనం మెరుపులు తీసుకుంటే కనుక 2 లేదా అంతకంటే ఎక్కువ మేఘాల మధ్య ఉత్సర్గం జరిగి పెద్ద ఎత్తున వెలుగు లేదా కాంతితో పాటు ధ్వని కూడా ఉత్పత్తి అగు ప్రక్రియను మెరుపు అంటారు. కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. తీగలు వదులుగా ఉన్న విద్యుత్ స్తంభంపై నిప్పు రవ్వలు ఏర్పడతాయి. ఎందుకు అంటే గాలి వీచేటప్పుడు మరియు తీగలను కదిలించినప్పుడు ఈ దృగ్విషయం సర్వసాధారణంగా ఉంటుంది. సాకెట్లో ప్లగ్లు కూడా వదులుగా ఉన్నప్పుడు కూడా నిప్పు రవ్వలు ఏర్పడతాయి. మెరుపు కూడా విద్యుత్ వలయంలో ఏర్పడే ఒక నిప్పు రవ్వ లాంటిదే అనేది మనకి గమనించవచ్చు. ఈ నిప్పు రవ్వ ఇదే స్థాయిలో భారీ స్థాయిలో జరిగితే అది మెరుపులాగా మనం ఊహించవచ్చు. మేఘాలలో ఆవేశాలు పోగుపడటం వల్ల మెరుపులు ఏర్పడతాయి. అంబర్ లేదా గుగ్గిలాన్ని, అంబర్ అనేది ఒక రకమైనటువంటి రెసిన్. ఈ అంబర్ లేదా గుగ్గిలాన్ని మనము ఉన్నితో రుద్దినప్పుడు అది జుట్టు వంటి తేలికపాటి వస్తువులను ఆకర్షిస్తుంది. ఇది పురాతన గ్రీకులకు చెందినటువంటి, అంటే క్రీస్తుపూర్వం 600 వాళ్ళకి తెలుసు. క్రీస్తుపూర్వం గ్రీకులకు 600 క్రీస్తుపూర్వమే తెలుసు అనమాట. 600 సంవత్సరాల క్రితమే గ్రీకులకు తెలుసు ఈ విషయం. ఏంది? గుగ్గిలాన్ని లేదా అంబర్ని బాగా ఉన్ని బట్టతో రుద్ది జుట్టు లేదా తేలిక వస్తువులను ఇది ఆకర్షిస్తుంది అనే విషయము గ్రీకులకి క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల నాటికే తెలుసు. అయితే 1752లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి అమెరికన్ శాస్త్రవేత్త మెరుపులు మరియు ఉన్ని లేదా పాలిస్టర్ దుస్తుల నుంచి ఏర్పడు మెరుగులు రెండు కూడా ఒకే దృగ్విషయమని నిరూపించాడు. ఇది నిరూపించడానికి మనకి 2000 సంవత్సరాలు పట్టిందంట. అయితే ఈ రెండు సేమ్ ఒకటే దృగ్విషయం అని తెలుసుకోవడానికంటే ముందుగా మనకి విద్యుత్ ఆవేశాల గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనకి మిగిలిన విషయాలన్నీ అర్థమవుతాయి. అయితే తటస్థ పరిమాణువులు ఉండేటువంటి వస్తువు ఎలక్ట్రాన్లను కోల్పోతే ధనావేశాన్ని కలిగి ఉంటుంది. ఎలక్ట్రాన్లను గ్రహిస్తే రుణావేశాన్ని పొందుతుంది. అంటే ఒకటి కోల్పోతే నాకు కావాలి నాకు ఇవ్వండి అనేటువంటి ఒక ప్లస్ ధనావేశాన్ని కలిగి ఉంటుంది. ఎలక్ట్రాన్లను గ్రహిస్తే నాకు బరువు ఎక్కువైంది, నాకు రుణాబంధం ఎక్కువైపోయింది, రుణాలు ఎక్కువైపోయినాయి
కాబట్టి తీసుకోండి రుణభారం ఎక్కువైంది నాకు అని వదిలేయాలి అనుకుంటూ రుణావేశాన్ని పొందుతానమాట. సో ఆవేశం ఎల్లప్పుడూ వాహకం యొక్క ఉపరితలం పైనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆవేశాలు ధనావేశం కానీ రుణావేశం కానీ ఎప్పుడు కూడా ఉపరితలాలపైనే ఉంటాయన్నమాట. ఈ ఆవేశాలు కొన్ని వస్తువులను ఇతర వస్తువులతో రుద్దినప్పుడు ఆవేశాన్ని పొందుతాయి. ఆ వస్తువులు మనం తీసుకుంటే ఒక ప్లాస్టిక్ రీఫిల్ని, అంటే ఒక పెన్ను లోపల ఉంటుంది కదా ట్యూబు, దాన్ని పాలిథిన్తో రుద్దినప్పుడు, పాలిథిన్ కవర్ కానీ పాలిథిన్ క్లాత్ కానీ దాంతో రుద్దినప్పుడు అది కొద్ది విద్యుత్ ఆవేశాన్ని పొందుతుంది. అదేవిధంగా ఒక ప్లాస్టిక్ దువ్వెనను పొడి జుట్టుతో రుద్దినప్పుడు కూడా అది కొద్ది మొత్తంలో ఆవేశాన్ని పొందుతుంది. ఈ వస్తువులు ఆవేశపూరిత వస్తువులు అని అంటాం. రీఫిల్ మరియు ప్లాస్టిక్ దువ్వెనలు ఆవేశపూరితం చేసే ప్రక్రియలో పాలిథిన్ మరియు జుట్టు కూడా ఆవేశపూరితం అవుతాయి, అది కూడా మనం గమనించాలి. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్లు కోల్పోవడం ఒక చోట జరిగితే పొందడం ఒక చోట జరుగుతుంది. ఈ రకంగా ఈ ఎలక్ట్రాన్ల ఇంబ్యాలెన్స్ వల్ల అక్కడ ధనావేశం రుణావేశం అనేది ఏర్పడతాయని మనం ప్రాథమికంగా అంచనా వేయవచ్చు. ఇక్కడ ఆవేశాలు అనేవి రెండు రకాలు. అవేంటివి? ధనావేశం, రుణావేశం. రెండు వస్తువులు రాపిడికి గురి చేసినప్పుడు ఎలక్ట్రాన్లను కోల్పోయిన వస్తువు పొందే ఆవేశాన్ని ధనావేశం అంటారు. రుణావేశం అంటే రెండు వస్తువులు రాపిడికి గురైనప్పుడు ఎలక్ట్రాన్లను గ్రహించిన వస్తువు పొందే ఆవేశాన్ని రుణావేశం అంటారు. వస్తువులను ఒకదానితో ఒకటి రుద్దినప్పుడు వెలువడే విద్యుత్ ఆవేశాలు అనేటివి స్థిర ఆవేశాలు. ఈ స్థిర ఆవేశాలు అనేటివి ఒకవేళ ప్రవహిస్తే దాన్ని ప్రవాహ విద్యుత్తుగా మనం భావిస్తాం. ఈ ప్రవాహ విద్యుత్తునే మనం జనరల్గా కరెంటు అంటాం. సో మన ఇళ్లలో ప్రవాహ విద్యుత్ ఉంటుందన్నమాట. సో ఈ ప్రవాహ విద్యుత్ వల్లనే మనకి బల్బులు వెలగడం, ఫ్యాన్లు తిరగడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే స్థిరావేశాలు అంటే ఎట్లా? ఇవన్నీ ఒక చోటనే ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్లు పొందినా, ఆవేశాన్ని గ్రహించినా, వదిలేసినా, కోల్పోయినా, ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్లు అనేటివి స్థిరంగా ఉపరితలాల వద్ద స్థిరంగా ఉంటాయి. కాబట్టి స్థిరావేశాలు, స్థిర విద్యుత్ అంటాం అనమాట దీన్ని. అయితే ఇప్పుడు ఆవేశాల యొక్క ధర్మాలు చూసుకుంటే కనుక ధనావేశం కానీ రుణావేశం కానీ ధర్మాలు చూసుకుంటే కనుక సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి, విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. ఓకే, దీనికోసం మనం ప్రయోగం చూసుకుంటే ఒక రీఫిల్ని పాలిథిన్తో రుద్ది దానిని జాగ్రత్తగా ఒక గాజు గ్లాసును స్టాండుగా ఉపయోగించి గ్లాసులో ఉంచితే మరొక రీఫిల్ను కూడా పాలిథిన్తో రుద్ది రెండవ రీఫిల్ను ఆవేశితం చేయబడ్డ మొదటి రీఫిల్కు దగ్గరగా తీసుకుపోతే ఒక ఆవేశిత రీఫిల్ మరొక ఆవేశిత రీఫిల్ను వికర్షిస్తుంది. అంటే వికర్షణ దేని మధ్య? సజాతి ధ్రువాల మధ్య, సజాతి ఆవేశాల మధ్య ఉంటుందన్నమాట. సో ఆ రకంగా రెండు కూడా వికర్షించుకుంటాయి, అనగా రెండు కూడా సజాతి ఆవేశాలు కలిగి ఉంటాయి. తర్వాత గాలి నింపినటువంటి ఆవేశపూరితం చేయబడ్డ బెలూన్ని గాజు గ్లాసులో గల ఆవేశపూరితం చేయబడ్డ రీఫిల్కు దగ్గరగా తీసుకువస్తే ఆవేశపూరిత బెలూన్ ఆవేశపూరిత రీఫిల్ని ఆకర్షిస్తుంది, అనగా బెలూన్ మరియు రీఫిల్లు విజాతి ఆవేశాలు కలిగి ఉంటాయి. ఒకవేళ ఇదే ప్రయోగంను రెండు ఆవేశిత బెలూన్ల మధ్య నిర్వహిస్తే ఆ రెండు కూడా వికర్షించుకుంటాయి. సో సజాతి ధ్రువాలు ఎప్పుడు కూడా వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఎప్పుడు కూడా ఆకర్షించుకుంటాయి. అదే ఫార్ములా ఇక్కడ తీసుకుంటే సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి, విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. ఆ రకంగా విజాతి ఆవేశం అంటే రీఫిల్ కానీ బెలూన్ కానీ ఈ రెండింటిని తీసుకున్నప్పుడు రీఫిల్ బెలూన్ని రెండు ఆకర్షించుకుంటాయి. అదేవిధంగా బెలూన్ తీసుకున్నప్పుడు ఈ రెండు కూడా వికర్షించుకుంటాయి. ఇంకా ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీ పొందిన ఆవేశాన్ని ధనావేశంగా పిలవడం ఒక సాంప్రదాయం. ఎందుకంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ధనావేశం అనేది చిన్న వస్తువుల మీదకి తొందరగా వస్తుంది అనేటట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. సో పాలిథిన్తో రుద్దబడినటువంటి ఆవేశిత ప్లాస్టిక్ స్ట్రా దగ్గరకు ఆవేశపూరిత గాజు కడ్డీని తీసుకువచ్చినప్పుడు ఆ రెండింటి మధ్య ఆకర్షణ ఉంటుంది. ఏమేమి? ఒక పాలిథిన్తో రుద్దబడినటువంటి ఆవేశిత ప్లాస్టిక్ స్ట్రా తర్వాత ఆవేశపూరిత గాజు కడ్డీ ఈ రెండింటికి తీసుకొచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య ఆకర్షణ ఉంటుందట. తర్వాత రాపిడి ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుత్ ఆవేశాలు స్థిరంగా ఉంటాయి, ఇవి తమంతట తాము కదలవు. ఆవేశాలు కదిలినప్పుడు అవి విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరుస్తాయి. విద్యుత్ వలయంలో బల్బును వెలిగించేది లేదా విద్యుత్ తీగను వేడెక్కించేది విద్యుత్ ఆవేశాల చలనం తప్ప మరొకటి కాదు.
సో ఆ రకంగా మనకి కరెంటు ప్రవహించడం, విద్యుత్ ప్రవహించడం వల్ల, లేదంటే ఆవేశాలు ప్రవహించడాన్ని విద్యుత్ అంటాము. ఈ ప్రవాహం వల్లనే తీగ వేడెక్కడము లేదంటే బల్బు వెలగడం జరుగుతుంది. ఆవేశాల బదిలీ చూసుకుంటే, ఒక వస్తువుకు ఆవేశపూరిత వస్తువులను తాకించడం వలన ఆవేశం గల వస్తువు నుంచి ఆ వస్తువులోకి ఆవేశం బదిలీ చేయవచ్చు. విద్యుత్ ఆవేశాన్ని ఆవేశపూరిత వస్తువు నుంచి మరొక వస్తువు లేదా లోహ వాహకం ద్వారా బదిలీ చేయవచ్చు. తర్వాత ఎలక్ట్రోస్కోప్ అంటే విద్యుత్ దర్శిని, అంటే మనకు విద్యుత్ ప్రవహిస్తుందా లేదా, ఆవేశం ఉందా లేదా అని చూసుకోవడానికి, ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా అని పరీక్షించడానికి ఉపయోగించే పరికరాన్ని ఎలక్ట్రోస్కోప్ లేదా విద్యుత్ దర్శిని అంటాం. ఆవేశపూరితం చేయబడ్డ రీఫిల్ను పేపర్ క్లిప్ యొక్క బాహ్య చివరను తాకించినప్పుడు అల్యూమినియం రేకు పట్టీలు పేపర్ క్లిప్ ద్వారా ఆవేశపూరితం చేయబడ్డ రీఫిల్ నుంచి అదే ఆవేశాన్ని పొందుతాయి. సో కారణం లోహాలు మంచి విద్యుత్ వాహకాలు కాబట్టి అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఆవేశాలను పొందినటువంటి పట్టీలు ఒకదానికొకటి వికర్షించుకుని దూరంగా జరుగుతాయి. ఒకవేళ పేపర్ క్లిప్ యొక్క చివరను చేతితో మృదువుగా తాకితే అల్యూమినియం రేకు పట్టీలు రెండు యథాస్థితికి వస్తాయి. దీనికి కారణం ఏంటి అంటే, మన శరీరం ద్వారా రేకు పట్టీలు ఆవేశాన్ని కోల్పోతాయి. అనగా రేకు పట్టీల ఉత్సర్గం ఆవేశాన్ని కోల్పోవడం చేయబడ్డాయని మనం గమనించవచ్చు. ఆవేశపూరిత వస్తువు నుంచి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియను ఎర్తింగ్ అంటాము. ప్రక్రియ విద్యుత్ ప్రవాహ లీకేజ్ వల్ల విద్యుత్ షాక్ల నుంచి మనల్ని రక్షించడం కోసం భవనాల్లో ఎర్తింగ్ చేయబడుతుంది. ఒక వస్తువుపై ఉన్న ఆవేశాన్ని గుర్తించడానికి వికర్షణ ప్రధాన సరైన ధర్మం. ఇప్పుడు మెరుపులు ఏర్పడే ప్రక్రియ తీసుకుంటే, మేఘాల ఎగువ అంచులు ధనావేశాన్ని స్వీకరించబడతాయి, రుణావేశాలు దిగువ అంచుల దగ్గర ఉండిపోతాయి. భూమి సమీపంలో కూడా ధనావేశాలు ఉంటాయి, అంటే రుణావేశాలు మధ్యలో ఉంటాయి అన్నమాట. భూమికి దగ్గరగా తర్వాత పైన కూడా ధనావేశాలు సేకరించబడతాయి మేఘాల ఎగువ అంచుల వద్ద. ఇప్పుడు ఇలా పేరుకుపోయినటువంటి ఆవేశాల పరిమాణం చాలా పెద్దదిగా మారినప్పుడు సాధారణంగా విద్యుత్ బంధకమైనటువంటి గాలి వాటి ప్రవాహాన్ని నిరోధించలేక ఆవేశాలు పోగొట్టడం ద్వారా మెరుపు సంభవిస్తుంది అనమాట. అంటే ఈ గాలి కూడా ఒక వాహకంగా పనిచేసి ఈ రుణావేశాలు మరియు ధనావేశాలు కలిసిపోతాయి అన్నమాట. అలా కలవటం వల్ల ప్రకాశవంతమైనటువంటి కాంతి యొక్క చారలను మనం గమనించవచ్చు. ఈ కాంతి యొక్క చారలను మనం మెరుపులుగా చూస్తాం. అంటే ధనావేశాలు రుణావేశాలు రెండు సడన్గా గాలి ద్వారా కలవటం వల్ల, గాలి వాహకంగా పనిచేసి కలవటం వల్ల ఈ ఆవేశాలన్నీ కలిసిపోయి న్యూట్రల్ అయిపోతాయి. సో ఇక్కడ మెరుపు అనేది సంభవిస్తుంది. ఈ ప్రక్రియను విద్యుత్ ఉత్సర్గం అంటాం అన్నమాట. ఈ ప్రక్రియలో ఏర్పడే వెలుగును మెరుపు అని, వెలువడే ధ్వనిని ఉరుము అని పిలుస్తాం. విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ రెండు లేదా అంతకంటే ఎక్కువ మేఘాల మధ్య మరియు మేఘాలు భూమి మధ్య జరుగుతుంది. ఇక్కడ గాలి ఆనకంగా పనిచేస్తుంది. పాజిటివ్ నెగిటివ్ రెండు ఆవేశాలు కలిసిపోయి విద్యుత్ ఉత్సర్గం చేస్తాయన్నమాట. తర్వాత ఈ మెరుపుల నుంచి భద్రత. ఇలా మేఘాలకు భూమికి లేదా మేఘాలకు మధ్య జరిగే ఉత్సర్గం వలన పిడుగులు లేదా మెరుపుల నుంచి పెద్ద పెద్ద భవనాలను కట్టడాలను రక్షించడానికి పిడుగుల నుంచి వచ్చే విద్యుత్ ఆవేశాలను భూమికి పంపించే దానిని తటిద్వహనం అంటారు. ఉరుములు వినపడగానే సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి అదొక సూచనగా మనం భావించాలి. చివరి ఉరుము వినపడిన తర్వాత సురక్షిత ప్రదేశం నుంచి బయటకు రావడానికి కొంత సమయం వేచి ఉండాలి. అయితే పిడుగు లేదా ఉరుముల నుంచి రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే, ఉరుములు మెరుపుల సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. తక్కువ ఎత్తుగల ఇల్లు లేదా భవనం సురక్షితమైనవి. ఎత్తైన ప్రాంతాల్లో ఉండకూడదు, చెట్టు కింద ఉండకూడదు. ఇళ్లకు లేదా భవనాలకు తటిద్వాహకం అమర్చాలి. అడవిలో ఉన్నప్పుడు పొట్టి చెట్టు కింద నిలబడటం సురక్షితం. చివరి ఉరుము వచ్చిన 30 నిమిషాలు, ఇది నిమిషాలు అని ఉంది, యాక్చువల్గా ఈ టైం కూడా అది కరెక్టా కాదో చూడాలి. సో చివరి ఉరుము వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు ఎన్ని నిమిషాల తర్వాత రావాలనే చూద్దాం. కారు లేదా బస్సులో ప్రయాణిస్తున్నట్లయితే కిటికీలు మరియు తలుపులు మూసివేయాలి. పిడుగుపాటు సమయంలో ఓపెన్గా ఉన్నటువంటి వాహనాలు, మోటార్ బైక్లు, తర్వాత ట్రాక్టర్లు, నిర్మాణ యంత్రాల వంటివి సురక్షితం కాదు. బహిరంగ ప్రాంతాలు, ఎత్తైన చెట్లు, పార్కులలోని ఆశ్రయాలు, ఎత్తైన ప్రదేశాలు మెరుపులు, పిడుగుల నుంచి మనల్ని రక్షించలేవు. పిడుగులు పడే సమయంలో గొడుగును ఉపయోగించరాదు. ఒకవేళ ఎలాంటి ఆశ్రయం లభ్యం కానట్లయితే, బహిరంగ ప్రాంతంలో ఉన్నట్లయితే అన్ని చెట్లకు దూరంగా ఉండాలి. స్తంభాలు లేదా ఇతర లోహపు వస్తువులకు దూరంగా ఉండాలి. నేలపై పడుకోకూడదు, దానికి బదులుగా నేలపై కూర్చోవాలి. 2 చేతులను 2 మోకాళ్ళ వైపు ఉంచి చేతులను
తలను చేతుల మధ్య ఉంచే భంగిమలో కూర్చోవడం వలన పిడుగుపాటుకు లక్ష్యంగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అది పిడుగుపాట్ల గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనకి మెరుపుల సమయంలో ఇంటి లోపల ఉంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మెరుపులు టెలిఫోన్ తీగలు, విద్యుత్ తీగలు మరియు గొట్టాలను తాకవచ్చు. ఉరుములతో కూడినటువంటి తుఫాన్ సమయంలో వాటిని తాకకుండా నిరోధించాలి. మొబైల్ ఫోన్లు మరియు కార్డ్స్ ఫోన్లు ఉపయోగించడం సురక్షితం. అయితే అవతలి వ్యక్తి ల్యాండ్ ఫోన్ ద్వారా మాట్లాడుతుంటే వారితో సంభాషించడం, వారికి కాల్ చేయడం సురక్షితం కాదు. ఉరుములతో కూడినటువంటి వర్షం సమయంలో ప్రవహించే నీటిలో స్నానం చేయకూడదు. కంప్యూటర్లు, టీవీలు మొదలైనటువంటి విద్యుత్ ఉపకరణాలను ప్లగ్ నుంచి తీసివేయాలి. విద్యుత్ దీపాలను వెలిగించవచ్చు, ఎలాంటి హాని కలిగించవు. అయితే తటిద్వాహకం అమరిక ఎలా ఉంటుందంటే, భవనం కన్నా కొద్దిగా ఎత్తులో ఉండేటువంటి లోహపు కడ్డీ భవన నిర్మాణ సమయంలోనే గోడలో అమర్చుతారు. లోహపు కడ్డీ ఒక చివర గాలిలో ఉంటుంది, రెండవ చివరను భూమిలోకి పాతుతారు. భవనం కంటే లోహపు కడ్డీ ఎత్తులో ఉంటుంది కనుక అది మేఘాలకు దగ్గరగా ఉండటం వలన ఆ కడ్డీ మొదట ఆవేశాన్ని స్వీకరించి మొత్తం ఆవేశాన్ని భూమికి చేరవేస్తుంది. ఈ రకంగా మొత్తం పిడుగు అనేది భూమిలోకి చేరిపోతుంది. భవన నిర్మాణ సమయంలో ఉపయోగించే లోహపు స్తంభాలు, భవనాల్లోని విద్యుత్ తీగలు మరియు నీటి పైపులు కూడా మనల్ని కొంతవరకు రక్షిస్తాయి. కానీ ఉరుములతో కూడినటువంటి వర్షం సమయంలో వాటిని తాకకూడదు. ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నటువంటి వినాశకరమైనటువంటి సహజ దృగ్విషయం మళ్ళీ ఏంటంటే భూకంపం. భారతదేశంలో ఉత్తర భారతదేశంలోని యూర్ మరియు సంసార్ పట్టణాలలో 8 అక్టోబర్ 2005న భారీ భూకంపం సంభవించింది. గుజరాత్లోని భూజ్ జిల్లాలో 26 జనవరి 2001న భారీ భూకంపం సంభవించింది. భూకంపం అనేది తక్కువ కాలం పాటు ఆకస్మికంగా సంభవించే భూమి యొక్క కదలిక. ఇది భూపటలం లోపల జరిగే అలజడి వల్ల ఏర్పడుతుంది. పెద్ద భూకంపాలు చాలా అరుదుగా మాత్రమే సంభవిస్తాయి. ఇవి భవనాలు, వంతెనలు, ఆనకట్టలు మరియు ప్రజలకు అపారమైన నష్టాన్ని కలిగిస్తాయి. ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి ఇది కారణమవుతుంది. భూకంపాలు అనేవి వరదలు, కొండ చర్యలు విరిగిపడటం మరియు సునామీలకు కారణమవుతాయి. 26 డిసెంబర్ 2004న హిందూ మహాసముద్రంలో భారీ సునామీ సంభవించింది. భూమి యొక్క నిర్మాణం, భూ ప్రకంపనలు, భూపటలం అని పిలువబడే భూమి యొక్క పైపొరల లోతుల్లో కలిగే అలజడుల వల్ల సంభవిస్తాయి భూ ప్రకంపనలు. భూమి యొక్క పొరలలో అన్నిటికంటే పైన ఉన్నటువంటి భూపటలం మొత్తం ఒకే పొరలాగా ఉండదు. ఇవి విడివిడి ముక్కలుగా ఉంటుంది. ప్రతి విడి ముక్కను పలక లేదా ప్లేట్ అంటారు. ఈ పలకలు నిరంతరం చలనంలో ఉంటాయి. ఇవి ఒకదాని తర్వాత ఒకదానికొకటి రుద్దుకున్నప్పుడు లేదా అభిఘాతం కారణంగా ఒక ప్లేటు మరొక దాని మీదకు వెళుతుంది. ఇవి భూపటలంలో కదలికలను కలిగిస్తాయి. ఈ అలజడే భూ ఉపరితలంపై భూకంపంగా కనిపిస్తుంది. భూగర్భ విస్ఫోటనాలు కూడా భూ ప్రకంపనాలకు కారణమవుతాయి. అగ్నిపర్వత విస్ఫోటనం చెందినప్పుడు లేదా ఒక ఉల్క భూమిని తాకినప్పుడు లేదా భూగర్భ అణు విస్ఫోటనం వల్ల కూడా భూమిపై ప్రకంపనలు సంభవించవచ్చు. చాలా భూకంపాలు భూమి యొక్క పలకల కదలిక వల్ల సంభవిస్తాయి. పలకల కదలికల వల్ల భూకంపాలు సంభవిస్తాయని తెలుసుకున్నాం కనుక పలకల యొక్క సరిహద్దులు భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి బలహీనమైన ప్రాంతాలు. ఈ బలహీనమైన ప్రాంతాలను భూకంప జోన్లు లేదా పొట్టిజై జోన్లు అని పిలుస్తారు. భారతదేశంలో కాశ్మీర్, పశ్చిమ మధ్య హిమాలయాలు, మొత్తం ఈశాన్యం, రాణ్ ఆఫ్ కచ్, రాజస్థాన్ మరియు గంగా పరివాహక ప్రాంతాలు ఎక్కువగా భూకంప ప్రభావిత ప్రాంతాలు కలిగి ఉన్నాయి. భూకంపం ఏ బిందువు వద్ద ప్రారంభమవుతుందో ఆ బిందువును భూకంప కేంద్రం అంటారు. రిక్టర్ స్కేల్ అంటే ఏంటంటే భూకంపం వల్ల విడుదలయ్యే శక్తి లేదా భూకంప తీవ్రతలను సూచించే దాన్ని రిక్టర్ స్కేల్ అంటారు. రిక్టర్ స్కేల్పై పరిమాణం పరంగా భూకంపం యొక్క తీవ్రత వ్యక్తీకరించబడుతుంది. నిజమైన వినాశనకరమైనటువంటి భూకంపాలు రిక్టర్ స్కేల్పై 7 కంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. భూజ్ మరియు కాశ్మీర్ భూకంపాలు రెండూ కూడా 16 కంటే ఎక్కువ తీవ్రత రిక్టర్ స్కేల్పై నమోదు చేశాయి. భూకంప తరంగాలు అనేవి భూ అంతర్భాగంలో కదలికలు భూ ఉపరితలంపై తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిని భూకంప తరంగాలు అంటారు. వీటిని కాస్మిక్ తరంగాలు అంటారు. దీనిని భూకంప లేఖిని సహాయంతో కొలవచ్చు. అయితే భూకంప తరంగాలను నమోదు చేసే పరికరమే భూకంప లేఖిని. ఈ పరికరం భూకంపం సంభవించినప్పుడు మాత్రమే కనిపించే ఒక కడ్డీ లేదా లోలకం కంపిస్తుంది అనమాట. భూకంపం సంభవించినప్పుడు మాత్రమే ఇది కంపిస్తుంది. ఈ కంపించే వ్యవస్థకు ఒక పెన్ను అమర్చబడి ఉంటుంది. ఈ పెన్ను దాని మీద కదిలే కాగితం మీద భూకంప తరంగాలను నమోదు చేస్తుంది. ఈ తరంగాలను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు భూకంపం యొక్క పూర్తి మ్యాప్ను నిర్మించగలరు. వినాశనానికి కారణమయ్యే దాని శక్తిని శాస్త్రవేత్తలు కూడా అంచనా వేయగలరు. సైన్స్లోని అనేక స్కేళ్ల మాదిరిగానే కెల్విన్ మరొక ఉదాహరణ. రిక్టర్ స్కేల్ కూడా ఇది
స్కేల్ కూడా ఇది లేవీనమైనది కాదా? రిక్టార్ స్కేల్ కూడా ఇది వరుస క్రమంలో ఉండదు, అంటే ఇది లీనియర్గా ఉండదు, క్రమంగా ఉండదు. అంటే 6 తీవ్రత కలిగినటువంటి భూకంపం 4 తీవ్రత కలిగిన భూకంపం కంటే వినాశనకరమైన శక్తిని 1.5 రెట్లు ఎక్కువ శక్తి ఉంటుంది అని కాదు. నిజానికి వాస్తవానికి 3 పరిమాణం కంటే 1000 రెట్లు ఎక్కువ వినాశకరమైన శక్తి ఉందని అర్థం. అందువల్ల 6 తీవ్రత కలిగిన భూకంపం 4 తీవ్రత కలిగిన భూకంపం కంటే 1000 రెట్లు ఎక్కువ వినాశకరమైన శక్తి కలిగి ఉంటుంది. రేఖీయమైనది కాదు. రిక్టార్ స్కేల్ అనేది రేఖీయమైనది కాదు. రిక్టార్ స్కేల్ అనేది రేఖీయమైనది కాదు. ఇది రేఖీయమైనది కాదు. సో 6 తీవ్రత అనేది 4 తీవ్రత కంటే 1.5 రెట్లు అనేది కాదు దాని మీనింగు. అంటే 1 కంటే దాని తర్వాతది దాని స్క్వేర్ రూపంలో ఉంటుందన్నమాట. స్క్వేర్ కూడా కాదు. అంటే ఇప్పుడు మనం 3 తీసుకున్నాం అనుకోండి, 3కి దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, దాని నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుంటే 10 to the power of 1, 10 to the power of 2, 10 to the power of 3. ఇట్లా మనము 1కి 10 to the power of 3కి తేడా చూసుకుంటే అక్కడ 10 to the power of 1 అంటే 10, కానీ 10 to the power of 3 అంటే ఎంత, 1000. సో ఈ రకంగా 10 to the power of 1 అనేదాన్ని ఈ రకంగా మనం ఒక స్కేల్ ఉంటుంది అనమాట. 10 to the power of 1, 2, 3, 4, 5 ఈ రకంగా. కాబట్టి ఇది లీనియర్ అంటే రేఖీయంగా ఉండదు అనమాట. తర్వాత రిక్టార్ స్కేల్లో ఉపయోగించేటువంటి రసాయనం అనేది TNT, ట్రై నైట్రోటోలిన్. సో భ్రామక పరిమాణ స్కేలు భూకంప తీవ్రతను ఖచ్చితంగా నిర్ధారించుటకు ఉపయోగిస్తారు. భ్రామక పరిమాణ స్కేలు అనేది భూకంప తీవ్రతను ఖచ్చితంగా నిర్ధారించుటకు ఉపయోగిస్తారు. రిక్టార్ స్కేల్ కూడా అలాంటిదే. అయితే భూకంప లేఖిని అనేది భూకంపం యొక్క తరంగాలను కొల్చడానికి ఉపయోగిస్తారు. భూకంపాల నుంచి రక్షణకు ఏం చేయాలి, భూకంపాల నుంచి సురక్షితంగా ఉండడానికి సరళమైన నిర్మాణాలను రూపొందించడం మంచిది. అర్హత కలిగినటువంటి భవన నిర్మాణ నిపుణులు మరియు ఇంజనీర్లను సంప్రదించాలి. అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారీ నిర్మాణ సామాగ్రిని ఉపయోగించడం కంటే బంకమట్టి మరియు కలప వాడటం మంచిది. పైకప్పును సాధ్యమైనంత తేలికగా ఉంచాలి. ఒకవేళ నిర్మాణం కూలిపోయినా భారీ నష్టం జరగదు. అల్మారాలు మరియు ఫైల్ గోడలకు బిగించడం మంచిది కాదు, తద్వారా అవి తేలికగా పడిపోకుండా ఉంటాయి. గోడ గడియారాలు, ఫోటో ఫ్రేమ్లు, వాటర్ హీటర్లు మొదలైన వాటిని వేలాడదీసినప్పుడు భూకంపం సంబంధించిన సందర్భాల్లో అవి ప్రజలపై పడని విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. భూకంపం కారణంగా కొన్ని భవనాల్లో మంటలు చెలరేగవచ్చు కనుక అన్ని భవనాలు, ముఖ్యంగా ఎత్తైన భవనాలు అగ్నిమాపక పరికరాలను కలిగి ఉండాలి. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీ భూకంప నిరోధక గృహాలను ఎలా నిర్మించాలో అభివృద్ధి చేసింది. భూకంపం సంభవించినట్లయితే మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడానికి కింది సూచనలు పాటించాలి. అది ఇంట్లో ఉంటే ఎలా అంటే, బల్ల కింద ఆశ్రయం పొందాలి. ప్రకంపనలు ఆగిపోయే వరకు అక్కడే ఉండాలి. భూమిపైన పొడవాటి బరువైన వస్తువులు పడకుండా మన మీద దూరంగా ఉండాలి. మంచం మీద ఉంటే లేవకుండా దిండుతో తలను సంరక్షించుకోవాలి. ఆరు బయట ఉంటే ఏం చేయాలి, భవనాలు, చెట్లు మరియు ఓవర్ హెడ్ పవర్ లైన్లకు దూరంగా ఒక మైదాన ప్రదేశాన్ని గుర్తించి నేలపై పడుకోవాలి. కారులో లేదా బస్సులో ఉన్నట్లయితే బయటకు రాకుండా మైదాన ప్రదేశానికి వెళ్ళేలాగా నెమ్మదిగా వాహనాన్ని నడపమని డ్రైవర్ని అడగాలి. ప్రకంపనలు ఆగిపోయే వరకు బయటకు రాకూడదు. ఇది 4-5 పేపర్లకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మనము ఏం నేర్చుకుంటాం, ఘర్షణ, పీడనం, బలము, గమన నియమాలు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం.